ఎస్. ఇప్పుడు మనం ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్దాం. మనకి మంచి ఎక్స్చేంజ్, మన ప్లాట్ఫామ్ మంచి ప్లాట్ఫామ్ మనకి ఇవ్వడంతో పాటు మనకి ఇన్కమ్స్ ఎలా వస్తాయి అనేది డిజైన్ చేశారు. ఇన్కమ్స్ అనేది జనరల్గా ఒకటో రెండో ఇన్కమ్స్ డిజైన్ చేస్తారు. ఇక్కడ మనకి 5 ఇన్కమ్లు డిజైన్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఈ మోనెక్స్ ఎక్స్చేంజ్ నుండి 5 ఇన్కమ్స్ డిజైన్ చేశారు ఫ్రెండ్స్. అందులో 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్, ఒకటి వర్కింగ్ ఇన్కమ్. ముందు దేని గురించి మాట్లాడుకుందాం? నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం కదా. ఇష్టమైన విషయం. పని చేయకుండా డబ్బులు వస్తే సంతోషం. రాత్రిపూట నిద్రపోతే తెల్లవారేసరికి ఇన్కమ్ కనబడాలి. ఇక్కడ అలా కాదు. మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. ప్రజెంట్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. జస్ట్ భోంచేసి చూసుకో, భోజనం చేసే టైంలో మొబైల్ పక్కన పెట్టి భోంచేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఒక $5 $10 కనబడుతున్నాయి. ఒక గంట గడియ పడుకొని లేచి చూసుకుంటే మళ్ళీ $5 $10 మళ్ళీ కనబడుతున్నాయి. అంటే మనకు తెలియకుండా మన టీం ద్వారా ఎక్కడో ఒక దగ్గర వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఒకళ్ళకి $10 కావచ్చు, ఒకళ్ళకి $20 కావచ్చు. ఫ్రెండ్స్, ఒక్క రోజే $100, ఒక్క రోజే $1000 తీసుకున్న వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు. అంటే ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వన్ డే సూపర్ గా డిజైన్ చేశారు మన శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగా 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్స్, ఒకటి వర్కింగ్ ఇన్కమ్. ముందు నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ 4లో ఒక దాని గురించి మాట్లాడుకుందాం. ఒకటి కేబీసీ కాయిన్. కేబీసీ కాయిన్ అనేది మీకు రిజిస్టర్ అయిన వెంటనే 5 వస్తాయి ఫ్రెండ్స్. 5 కాయిన్స్ ఈ రోజున లెక్క వేస్తే ₹4 ఉంది రేటు. 5 4లు ₹20. అంతే కదా. అది పెద్ద ఇన్కమ్ కాదు కదా. మరి అదొక ఇన్కమ్ అంటున్నారు ఏంటి బెనర్జీ గారు అంటే, అది ఈ రోజున ₹4. రేపు 90 నుంచి ₹95 అంటే $1 అవుద్ది సంక్రాంతికి అని కేబీసీ డెవలపర్స్, కేబీసీ ప్రమోటర్స్ చెప్పటం జరిగింది. వాళ్ళ మాటలు నమ్మాలా వద్దా? నమ్మాలి. ఎందుకంటే 20 పైసలకు పడిపోయిన కేబీసీ కాయిన్ ని మొన్న రీసెంట్ గా ₹8కి కాయిన్ బిఎక్స్ లో తీసుకురావడం జరిగింది. బిట్ మార్ట్ లో ₹6కి తీసుకురావడం జరిగింది. 20 పైసలు ఉన్న కాయిన్ ని అంతరంగంగా పైకి తీసుకురాగలిగిన మన డెవలపర్స్, కేబీసీ డెవలపర్స్ రేపొద్దున $1కి వెళ్తుందని చెప్పినప్పుడు నమ్మాలా వద్దంటే నమ్మాలి. ఓకే ఫ్రెండ్స్. $1 అయితే ఇదే 5 కాయిన్స్ 5.95 యావరేజ్ చేసుకుంటే ₹500. ఓకే ఫ్రెండ్స్. ₹500 ఫ్రీగా వస్తున్నాయి ఒక కేబీసీ కాయిన్ ద్వారా. సేమ్ టైం మీరు యాక్టివేట్ అయితే, అంటే రిజిస్ట్రేషన్ అయినందుకు ఫ్రీగా 5 కాయిన్స్ ఇచ్చారు. అదే యాక్టివేట్ అయితే ఇంకొక 50 ఇస్తారు. 50 ప్లస్ 5, 55 కేబీసీ కాయిన్ ఇంటూ 90 వేద్దాం. దగ్గర దగ్గర ₹5,000. అదే టైంలో మీరు నలుగురిని కనుక రిఫర్ చేయగలిగితే ఇంకొక 100 కేబీసీ, అంటే మొత్తం 155 కేబీసీ క్రియేట్ చేశారు మన కోసం. 155 ఇంటూ 90 దగ్గర దగ్గర ₹15,000 కేబీసీ కాయిన్ ద్వారా మనకు ఫ్రీగా ఇవ్వబడతాయి. ఎయిర్ డ్రాప్ కింద వచ్చిన కేబీసీ ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ ₹15,000 రేపు సంక్రాంతికి. నెంబర్ 1 ఇన్కమ్ అయిపోయింది. నెంబర్ 2 ఇన్కమ్, మోనెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఓన్ కాయిన్, అంటే ఎంఎన్సి అంటే మూన్ కాయిన్. మూన్ కాయిన్ క్రియేట్ చేసి మనకి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యాక్టివేట్ అవుతామో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో, అంటే యాక్టివేట్ అయ్యి బ్యాక్కి వెళ్ళి బ్యాక్ టు హోమ్ అంటది. హోమ్కి వెళ్ళి మీరు అక్కడ వ్యాలెట్ అని ఉంటుంది, వ్యాలెట్ లో చూసుకునే లోపు అక్కడ మీకు ఎంఎన్సి కాయిన్ ఒకటి వచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఎంఎన్సి కాయిన్ వచ్చేసి ఉంటుంది. దాని ఖరీదు ఇది, దాని కాస్ట్ ఈ రోజున 5 నుంచి 6 డాలర్లో ఉంది ఫ్రెండ్స్. $5 నుంచి 6 యావరేజ్ చేసుకుంటే ఒక కాయిన్ వచ్చేసి $6 అంటే ఆ, $1 ₹90 వేస్తే 6 9 45, అంటే దగ్గర దగ్గర ₹500 అదే రోజున మీకు వచ్చేస్తుంది ఎంఎన్సి కాయిన్ ద్వారా. వాళ్ళు ఏమంటారంటే రేపు సంక్రాంతికి $20 నుంచి $50 అవుతుంది అన్నారు. 20 వద్దు, 50 వద్దు, యావరేజ్ $10 అనుకుందాం. ఒక్క $10 తీసుకుంటే మీకు ఎంఎన్సి ఒక కాయిన్తో ఆగిపోదు. వాళ్ళు నెలకు ఒకటి చొప్పున మీకు 20 కాయిన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు మోనెక్స్ ఎక్స్చేంజ్ లో యాక్టివేట్ అయ్యారో మీరు మా ఫ్యామిలీ, మోనెక్స్ ఫ్యామిలీ మీరు కాబట్టి మీకు మేము మంచి ఎయిర్ డ్రాప్ ద్వారా మంచి ఇన్కమ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు నెలకు ఒక ఎంఎన్సి చొప్పున 20 నెలలు 20 ఎంఎన్సీలు ఇవ్వటం జరుగుతుంది.
20 ఎంఎన్సీలు అంటే యావరేజ్ $10 వేస్తే $200. $200 ఇంటూ రూపాయలు, యావరేజ్ రూపాయలు డాలర్ రేట్ వేస్తే 18,000 రూపాయలు ఎంఎన్సి ద్వారా మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ ద్వారా రాబడుతుంది ఫ్రెండ్స్. కేబీసీ ద్వారా 15,000 వచ్చింది, ఎంఎన్సి ద్వారా 18,000 వచ్చింది, దగ్గర దగ్గర 30,000 రూపాయలు దాటిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కట్టింది ఎంత? $20. $20 రేట్ ఎంత? 93 వేసుకుందాం పోనీ రఫ్గా. 95 కూడా ఉంది ఇప్పుడు, 93 వేద్దాం. 1860 రూపాయలు మీరు కట్టింది. 1860 రూపాయలు కడితే కేబీసీ ద్వారా 15,000 వచ్చేస్తుంది, ఎంఎన్సి ద్వారా 18,000 వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కడ ఉంది మీ లైబిలిటీ? మీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మీరు కట్టిన డబ్బులు లాస్ అవుతున్నారా? ఒక్క కేబీసీ ద్వారానే గెయిన్ అవుతున్నారు. మిగతాదంతా మనకు లాభమే కదా. మీకు 2 విషయాలే చెప్పాను, 2 నాన్ వర్కింగే చెప్పాను. చెప్పండి సార్ 3 నాన్ వర్కింగ్ అంటున్నారు. ఎందుకంటే ఇంకా లక్షలు కనబడలేదు, లక్షలు వినబడలేదు. లక్షల గురించి చెప్పుకుందామా? ఎస్, ఐఎమ్ రెడీ. అయితే లక్షల ఇన్కమ్స్ ఎలాగ వస్తాయంటే, ఆ ఇన్కమ్ ఆటో పూల్ ద్వారా, గ్లోబల్ ఆటో పూల్ ద్వారా మనకు లక్షల ఇన్కమ్ అనేది క్రియేట్ చేయబడింది. ఆటో పూల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఆటో పూల్ అనేది నాకు కానీ ఆటో పూల్ ఎప్పుడైనా తీసుకున్నారా? తీసుకుంటే వితౌట్ కండిషన్ ఎప్పుడైనా తీసుకున్నారా? నాకు తెలిసిన కండిషన్స్, పలానా లెవెల్కి వెళ్తే ఆటో పూల్ వస్తుంది, పలానా ఇంతమంది కమ్యూనిటీ ఉంటే ఆటో పూల్ వస్తుంది, ఎంత డబ్బు కడితే ఆటో పూల్ వస్తుంది, ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి ఆటో పూల్. ఇలాంటి కండిషన్స్ తో ఆటో పూల్ మనకి ఇవ్వబడుతుంది. అలా కూడా ఇంతవరకు నాకు ఆటో పూల్ ఏ నెట్వర్క్ లో నాకు రాలేదు. మీకు ఎవరికైనా వస్తే సంతోషం. ఆటో పూల్ వినటం కానీ తీసుకోవడం అనేది జరగలేదు నాకైతే. అలాగే డిజైన్ చేశారు. ఓన్లీ యాక్టివేట్ అయితే మనకు ఆటో పూల్ రావటం జరుగుతుంది. ఒక చిన్న కండిషన్ ఏంటంటే, ఆటో పూల్ వచ్చిన ఇన్కమ్ తీసుకోవాలంటే మినిమమ్ మీరు 4 మెంబర్స్ రిఫర్ చేయాలి. అది కండిషనే కాదండి. మీకు ₹1,00,000 వచ్చింది, తీసుకోవడానికి 4 18,60,000 పెట్టరా? హ్యాపీగా పెట్టచ్చు. అప్పుడైనా పెట్టుకోండి. ఆటో పూల్ వచ్చిన తర్వాత ఒక ఆటో పూల్, 2 ఆటో పూల్, 3 ఆటో పూల్, 4 ఆటో పూల్, ఈ ఆటో పూల్స్ అన్ని వచ్చిన తర్వాత తీసుకోండి. మినిమం 4 రిఫర్ చేయండి. చిన్న కండిషన్ పెట్టారు అంతే. అయితే ఆటో పూల్లో ఇంకా స్పెషలైజేషన్ ఏంటంటే, డిఫరెంట్ ఏంటంటే, ఆటో పూల్లో లెవెల్ ఇన్కమ్ పెట్టారు ఫ్రెండ్స్. ఆటో పూల్లో లెవెల్ ఇన్కమ్ సూపర్ కదా. ఆటో పూల్లో లెవెల్ ఇన్కమ్ అనేది ఎవరైనా పెట్టారా? లేదు ఫ్రెండ్స్, ఎవ్వరూ లెవెల్ ఇన్కమ్ ఆటో పూల్లో పెట్టలేదు. మన మూనెక్స్ ఎక్స్చేంజ్ లో 8 లెవెల్స్ డిజైన్ చేశారు ఆటో పూల్ కింద. 8 లెవెల్స్. 4 మ్యాట్రిక్ లో మీకు ఫస్ట్ ఆటో పూల్ $2 వస్తాయి, సెకండ్ $8 వస్తాయి, థర్డ్ 32 వస్తాయి, ఫోర్త్ 128 వస్తాయి. ఇలాగ లెక్కేసుకుంటూ వెళ్ళండి. 8 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకు వచ్చే ఆటో పూల్ ద్వారా వచ్చే ఇన్కమ్ $43,000 ఫ్రెండ్స్. $43,000 అంటే ఐఎన్ఆర్ లో 42 లక్షలు క్యాష్. 42 lakhs ఓన్లీ ఆటో పూల్ ద్వారా డిజైన్ చేయబడింది ఫ్రెండ్స్. ఓన్లీ ఆటో పూల్ 42 లక్షలు వస్తాయా? వస్తున్నాయి. తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. 5 ఆటో పూల్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు తీసుకోవచ్చు. ఆటో పూల్ అనేది కండిషన్ ఏం లేదు. యాక్టివేట్ అయితే చాలు ఆటో పూల్ స్టార్ట్ అవుతుంది. టైం ప్రకారం మీకు 1 నెలలో రావచ్చు, 2 నెలల్లో రావచ్చు, కంప్లీట్ అవడానికి 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. రావటం పక్క, కంప్లీట్ అవటం పక్క. 42 లక్షలు. ఎప్పుడైతే గ్లోబల్లో ఐడి పడుతుందో, ఆ ఐడిలో మీ వాటా వచ్చినప్పుడు, మీ వంతు వచ్చినప్పుడు మీకు $50 పడుతుంది ఫ్రెండ్స్. అలాగా గ్లోబల్లో ఎక్కడ ఐడి పడ్డా కూడా అందులో నుంచి $3 మనకే పంచుతూ ఉంటారు ఆటో పూల్ కోసం. అలా డిజైన్ చేశారు. అంటే ఆటో పూల్ అనేది రావడం అనేది పక్క, ఫిల్ అవ్వడం అనేది పక్క, ప్రతి ఒక్కరికి 8 లెవెల్స్ రావడం అనేది పక్క.
కొంచెం టైం డిఫరెన్స్ అటు ఇటు మీరు జాయినింగ్స్ బట్టి మీ యాక్టివేషన్ బట్టి ఈ యాక్టివేషన్ లో కూడా చాలా పక్కాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. యాక్టివేషన్ నేను ఒక్క 5 నిమిషాలు లేట్ చేస్తే నా కింద డౌన్ లైన్ లో సురేష్ గారు అని, తూటి సురేష్ గారు అని, విశాఖపట్నం నా డౌన్ లైన్ ఆయన. నాకంటే ముందు 10 నిమిషాల ముందు ఆయన, నేను ఎప్పుడైతే నేను లింక్ తీసుకొని ఆ లింక్ యాక్టివేట్ అవ్వకుండా పంపించాను, ఆయన ముందు యాక్టివేట్ అయిపోయారు. నేను చేద్దాంలే అన్నట్టుగా నేను నా పని నేను చేసుకుంటూ 10 నిమిషాల తర్వాత యాక్టివేట్ అవ్వటం వల్ల నాకు తూటి సురేష్ గారికి ఆయనకి ఆ 4th ఆటో పూల్ వచ్చింది. నాకు ఆటో పూల్ 4th ఆటో పూల్ ఆయన నాకంటే ముందు వచ్చింది ఆయనకి. నాకు రావడానికి 2 నెలల గ్యాప్ వస్తుంది. 10 నిమిషాల గ్యాప్ లో ఉండటం వల్ల ఇప్పుడు ఆయనకి ఆటో పూల్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఆటో పూల్ ఆ స్టేజ్ లో నాకు 4th ఆటో పూల్ రావడానికి 2 months టైం పడుతుంది. చూడండి, ఒక 10 నిమిషాల డిఫరెన్స్ లో ఉండటం వల్ల నెలల గ్యాప్ వస్తుంది. కాబట్టి రిజిస్టర్ అయిన వెంటనే యాక్టివేట్ అయిపోండి. ఎందుకంటే ఆటో పూల్ లైన్ లో ఉండండి. లేట్ చేస్తే మీకు ఆటో పూల్ లేట్ గా వస్తుంది. ఇంకా చాలా మంది సార్ ఆటో పూల్ రాలేదు నాకంటే మీరు లేట్ చేశారు, అంటే మీ మధ్యలో ఉన్న లైన్ పెరిగిపోయింది, గ్యాప్ వచ్చేసింది. రావడం పక్క మీకు కూడా వస్తుంది, కానీ కొంచెం లేట్. మనం లేట్ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యాక్టివేట్ చేసుకోవడం లేట్ చేయడం వల్ల నష్టపోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యాక్టివేషన్ కి లేట్ చేయకండి, వెంటనే యాక్టివేట్ అయిపోయింది, ఆటో పూల్ లైన్ లో ఉండండి. ఓకే ఫ్రెండ్స్, దీని ద్వారా మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉంటే లక్షలు వస్తాయనేది క్లియర్. ఇప్పుడు 3 ఇన్కమ్లు మనం చెప్పుకున్నాం, నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ 3. 1 కేబీసీ కాయిన్ ద్వారా, 2 ఎంఎన్సి కాయిన్ ద్వారా, 3 గ్లోబల్ ఆటో పూల్ వల్ల. అలాగే 4వది ఎక్స్చేంజ్ రేపు పొద్దున అఫీషియల్ లాంచ్ అయినప్పుడు మా కాయిన్ పెట్టండి, మా కాయిన్ పెట్టండి, మా కాయిన్ పెట్టండి, మా కాయిన్ మీ ఎక్స్చేంజ్ ద్వారా మేము లిస్ట్ చేసుకుంటాము, మా కాయిన్ మీ ఎక్స్చేంజ్ ద్వారా లాంచ్ చేసుకుంటామని వస్తున్నారు. రేపు పొద్దున బ్యాంకాక్ లో మన కాయిన్ తో పాటు మన లాంచింగ్ సమయంలో 10-15 కాయిన్స్ మన దాంట్లో లిస్ట్ చేయడానికి వస్తారు. వాళ్ళు ఎయిర్ డ్రాప్ కింద కొన్ని లక్షల కాయిన్లు ఇస్తారు మన ఎక్స్చేంజ్ కి. అవి కూడా మనకి పంచుతారు. మన ముందు లైన్ లో ఉన్నాం కాబట్టి మనకి అవి కూడా షేర్ చేస్తారు. అవి షేర్ చేసినప్పుడు వాళ్ళు లిస్ట్ చేసినప్పుడు ₹1 చేసినప్పుడు మనకు 1,00,000 కాయిన్స్ వచ్చాయనుకోండి, లిస్ట్ చేసినప్పుడు వాళ్ళు రూపాయి రేటుకి పెడితే ఆ రూపాయికి ఆ రోజే మనం అమ్మేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది 4వ నాన్ వర్కింగ్ ఇన్కమ్. బాగుంది కదా ఫ్రెండ్స్. నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ వల్ల ఇంచుమించు 40-45 లక్షలు మనకి ఈ యొక్క నాన్ వర్క్ ఇన్కమ్స్ ద్వారానే రాబడుతుంది. రావడం అనేది పక్కా. ఓకే ఫ్రెండ్స్, క్లియర్. మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉన్నాం కదా మనం, ఉన్న వాళ్ళందరూ లక్షాధికారులే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ద్వారా. ఇప్పుడు మోనెక్స్ ఎక్స్చేంజ్ లో పని చేస్తే కోట్లు వస్తాయి. అబ్బా, ఇది వినటానికి ఎప్పుడు వరకు కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు స్టడీ అయిపోయారు. ఎస్ నాకు నాకు కనబడుతుంది, స్టడీ అయిపోయారు ఇప్పుడు. లెవెల్ ఇన్కమ్ ద్వారా మనకి కోట్ల రూపాయలు వస్తాయి. సార్ ఎలా వస్తాయి సార్ అంటే, లెవెల్ ఇన్కమ్ అనేది కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. నాకు తెలిసిన లెవెల్ ఇన్కమ్ అయితే ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి, ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ సపోజ్ ఒక ₹100 పెట్టారు అనుకోండి. ఒక ₹100 పెడితే అదే కింద లాస్ట్కి వెళ్ళేసరికి 25 లెవెల్లో లేకపోతే 50 లెవెల్స్ పెడతారు. చివరి ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుసా? పైసాలో 10వ వంతు. 0.0000 అని చెప్పేసి 1 అని ఉంటది. అంటే పైసాలో కూడా 10వ వంతు పంచుతారు. ఎందుకంటే కిందకి వెళ్ళేసరికి లక్షల టీం ఉంటది కాబట్టి, 1,00,000 పైసలు వస్తే ఇంత వస్తుంది మీకు అని చెప్పేసి మనకు మురిపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లో అలాగ డిజైన్ చేయలేదు. లెవెల్ ఇన్కమ్ లెవెల్స్ కూడా ఎక్కువ పెట్టలేదు, 10 లెవెల్స్ మాత్రమే పెట్టారు. 10 లెవెల్స్ లో కూడా బోల్డ్ అంత ఇన్కమ్ పెట్టారు. ఎలాగంటే ఈ 10 లెవెల్స్ లో పైన మన దాంట్లో కూడా పైన 100 పెట్టి కిందకి 0 చేయలేదు ఫ్రెండ్స్. మన లెవెల్ ఇన్కమ్ ఆరోహణము అవరోహణం లాగా ఫస్ట్ లెవెల్లో 10% స్టార్ట్ చేస్తే $2 పెట్టారు. అది అలాగ తగ్గుకుంటూ ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వచ్చేసరికి 0.4, థర్డ్ లెవెల్లో 0.6, ఫోర్త్ లెవెల్లో 0.8,
ఫిఫ్త్ లెవెల్లో $1. అక్కడ నుంచి జీరో అయిపోవాలి కదా కిందకి వెళ్ళేసరి కాదు. ఆరోహణము అవరోహణం లాగా అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతుంది ఫ్రెండ్స్. మన డిజైన్ అలాగ ఉంది. అక్కడ నుంచి 1.2 అంటే 6th లెవెల్కి వచ్చేసరికి 1.20, 7th లెవెల్కి వచ్చి 1.40, 8th లెవెల్కి వచ్చి 1.60, 9th లెవెల్కి వచ్చేసరికి 1.80, 10th లెవెల్కి వచ్చేసరికి తిరిగి $2. అవరోహణం సూపర్ గా ఉంది కదా. అలాగే $2 తో స్టార్ట్ అయింది, మళ్ళీ 10th లెవెల్కి వెళ్ళేసరికి $2 తో క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల మీకు వచ్చిన కమ్యూనిటీ 10 లక్షలు. 10 లక్షల వల్ల మీకు వచ్చిన ఇన్కమ్ 25 CR ఫ్రెండ్స్, 25 కోట్ల రూపాయలు. హ్యాపీనా? మీరు 10 లెవెల్స్ కంప్లీట్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ 25 కోట్లు. 25 కోట్ల విషయంలో మీరు ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నారా? సార్ అంత పని చేయలేము, సగం పని చేస్తాము, 12 కోట్లు వస్తాయి. అందులో సగం పని చేస్తాము, 6 కోట్లు వస్తాయి. అందులో సగం పని చేస్తాము, 3 కోట్లు వస్తాయి. కనీసం 10% వర్క్ చేస్తాం సార్, ₹1 కోటి గ్యారెంటీకి వస్తుంది కదా అని ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నారా? నో, నేనైతే కాంప్రమైజ్ అవను. నా పేరు బెనర్జీ. రాడిసన్ హోటల్ ఫస్ట్ మీటింగ్ అయినప్పుడు అనౌన్స్ చేశాను, ఇలాగే బేరాలు ఆడుతున్నారు అందరు. సార్ సగం చేస్తే ఇంత, సగం చేస్తే ఇంత అని మా కొలీగ్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ బేరాలు ఆడుతున్నారు. బేరాలు లేవమ్మా, బేరాలు అయితే నా దగ్గర లేవమ్మా అని చెప్పాను ఆ రోజు. ఎందుకంటే నో కాంప్రమైజ్. 25 కోట్లకు ₹1 దగ్గర ఒప్పుకొని అన్నాను. ఒప్పుకోనని కూర్చోలేదు ఫ్రెండ్స్, చేస్తున్నాను, పరిగెడుతున్నాను. చూపిస్తాను మీకు, తొందరలోనే చూపిస్తాను. అలా ఛాలెంజ్ చేసి నేను ముందుకే పరిగెడుతున్నాను. నా వయసు ఎంతో తెలుసా మీకు? మన వాళ్ళందరూ అంటారు, సార్ ఈ వయసులో మీరు, సార్ ఈ వయసులో మీరు అని ఆగిపోతుంటారు. వయసుతో సంబంధం లేదు, మన మైండ్ సెట్ తో సంబంధం ఉంది. డిజైన్ చేసుకోండి. మేనేజర్ గారు ఏం చేస్తున్నారో చెప్తూ ఉన్నారు, అలాగే నేను చేస్తాను అని మీరు డిసైడ్ అవ్వండి. మీరు కూడా సంపాదించగలరు. 25 కోట్లు మీరు కూడా సంపాదించగలరు ఫ్రెండ్స్. మీరు కూడా కాంప్రమైజ్ అవ్వకండి, ఎవ్వరు కాంప్రమైజ్ అవ్వద్దు. లెవెల్ ఇన్కమ్ ద్వారా మీ లెవెల్స్ అన్ని కంప్లీట్ చేయండి. మీరు మీ జూనియర్స్ కి నేర్పించండి, మీరు నేర్చుకోండి ఫస్ట్. రాజా భాష గారు అంటుంటారు, ముందు వినాలి, నేర్చుకోవాలి, అప్పుడే మనము లీడర్స్ అవ్వగలం. లీడర్ అనేవాడు లీడర్ అవ్వాలంటే ముందు లెర్నర్ గా ఉండాలట, నేర్చుకునేవాడిగా ఉండాలట. సినిమా యాక్టర్స్ లో అగ్ని నాగేశ్వరరావు గారు చనిపోయేదాకా లెర్నరే ఆయన. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేవాళ్ళు. 99 ఏళ్ళు దాటినా కూడా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేవాళ్ళు. మనం ఎంత? మనం నేర్చుకుందాం, దాన్ని పాటిద్దాం. దానివల్ల ప్రతి ఒక్కరు 25 కోట్లు కాంప్రమైజ్ అవ్వకుండా సాధిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లాన్ ప్రజెంటేషన్ అయిపోయింది. ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ సమయాన్ని ఇచ్చిన మన ఉమామహేష్ గారి లీడర్ గారికి, డైనమిక్ లీడర్ గారికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ ఉమామహేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.